నమస్కారం అండి, దిస్ ఇస్ #you. న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే అనిల్ రెడ్డి పైన ఈడీ దాడులు, లిక్కర్ కుంభకోణంలో ఇక్కడ డబ్బులు దాచారు, అక్కడ డబ్బులు దాచారు. 3,200 కోట్లు కాదు, 4,000 కోట్లకు పైగా దాటిపోతున్న ముడుపుల యుద్ధం. ఎందుకు వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదంటే ఎవరెంత వేశారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇది వాస్తవం. 2020 దాకా అనిల్ రెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బ్రదర్ ఉన్నారో, ఆయన కంపెనీలోనే భారతీ రెడ్డి గారు వన్ ఆఫ్ ద డైరెక్టర్. గొప్పతనం ఇవన్నీ గొప్ప గొప్ప మనుషులతోనే జరుగుతూ ఉంటాయి. ఎనీవేస్, విజయసాయి రెడ్డి గారు అల్లుళ్ళు వీళ్ళందరూ ఎలా ఇరుక్కున్నారో మనందరికీ తెలుసు. రాజ్ కసిరెడ్డి లిక్కర్ కుంభకోణ యుద్ధం ఎలా చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈడీ దాడులు విపరీతంగా స్పీడప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి భయం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అబ్బా యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు, ఎక్కడ మనకి హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ ఎక్కువ ఉండట్లేదు ఏంటంటే, నిన్న నేను కూర్చుని ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బెంగళూరులో ఉంటే అరెస్ట్ చేయడానికి ప్రోటోకాల్ కొంచెం టైం పడుతుంది కదా, టైం ప్లీజ్ అడ్జస్ట్మెంట్ కోసం అక్కడ ఉంటున్నారేమో. కాదా? మీరు కూడా మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి ఖచ్చితంగా కమెంట్స్లో. ఫర్గెట్ అబౌట్ దిస్. ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణం వైసీపీలో ఊపేస్తుంది. 3 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోవడమే కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీలోకి నాక్ సిచ్యువేషన్ మొదలైపోయింది. అయ్యా నాకు అసలు అపోజిషన్ స్టేటసే లేదయ్యా, మైకు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇస్తారు, నాకు అంత ఇవ్వాలంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒకళ్ళు అన్నారనమాట. ఏంటి మేము గెలిచినా కూడా నేను ఓడిపోయినాడికి కూడా అంత సమయం ఇవ్వాలా, ఎలాగనిపిస్తుంది నీకు అని చెప్పి. ఏం ప్రశ్నిస్తాడో ఏం సమాధానం చెప్తాడో నాకైతే తెలియదు. ఎవరు కాబట్టి ఇలాంటి మాటలు అనేసి ఊరికే పారిపోవడం జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన స్టైల్ అండ్ నైజమా. మీరు తీసుకొచ్చి అర్జెంట్గా లిక్కర్లో ఎంత నాకేం తెలుసు, నా ముడుపుల యుద్ధంలో ఎంత వచ్చిందో నాకే తెలీదు, అసలు లిక్కర్ రాష్ట్రంలో ఎంత దోచారో మాకే తెలీదు. 3,800 కోట్ల 4,000 కోట్ల, అసలు లిక్కర్ కుంభకోణంలోకి వెళ్తే ఎన్ని లక్షల కోట్లు, సమాధానం చెప్పడానికి ఆయన దగ్గర ఫ్యాక్చువల్ ఫిగర్స్ లేవు, చెప్పలేడు ఆయన. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏమొస్తుంది, ఇసుక మాఫియా, భూ మైనింగ్లు, ఇవన్నీ ఏంటి అని ప్రశ్నిస్తారనుకోండి, మళ్ళీ మా దగ్గర సమాధానాలు ఉండవు. అదుర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి 3 సమాధానాలు చెప్పినట్టు తెలీదు, గుర్తులేవు, మర్చిపోయాను. ఆ 3 ఉంటాయి చూడండి, సిట్గా అదే చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అదొచ్చి అసెంబ్లీలో చెప్తే చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి ఆయన రావట్లేదు. ఇది నా పర్స్పెక్టివ్. డబ్బులు ఇచ్చి గెలిపించిన వెళ్ళాలి కదా. ఎనీవేస్, ఆయన రాలేడు, ఇది డిసైడ్ అయిపోయింది, అది వదిలేయండి. ఇదంతా కాకుండా మరి నెక్స్ట్ టైం వస్తాడంట, రారాయన ఇంకా అదంతా వదిలేయండి. అంబటి రాంబాబు గారు మాత్రం నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. నేను కొన్ని మీమ్స్ చూశాను, పోలీసులు వస్తుంటే అంబటి రాంబాబు ఏంటి మళ్ళీ మా ఇంటికి వచ్చారు అని చెప్పి భయపడుతున్నట్టు. ఇలాంటి అంత ఏం భయం లేదు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు నిన్న. ఎందుకంటే ఆయన ఒక ర్యాలీని ఇనిషియేట్ చేశారు స్టూడెంట్స్తో. నేను పార్టిసిపేట్ చేయట్లేదు ఆ ర్యాలీలో, ఆయన కూడా వై డిడ్ యు కమ్ టు అరెస్ట్ మీ అని చెప్పినా కూడా అదేం సమస్య లేదు, నువ్వు హౌస్ అరెస్ట్లో కూర్చో అని చెప్పి ఆయన గట్టిగా పోలీసులు ఇబ్బంది తెచ్చారనుకుంటా. ఆయన ఒక మాట్లాడారు, సింపుల్గా అవచేద్దాం, హార్డ్లీ 5 minutes ఉంది, another 10 minutes విల్ క్లోజ్ దిస్ ఇష్యూ. కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో ఆ మెడికల్ కాలేజీల దగ్గరకు యువజన విద్యార్థి విభాగాలు వెళ్ళి అక్కడ తమ నిరసన వ్యక్తం చేసేటటువంటి ఒక రాష్ట్ర వ్యాపిత ప్రోగ్రామ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. దానిలో కేవలం విద్యార్థులు యువకులు మాత్రమే పాల్గొంటారు. మేమేం నేను కూడా ఏం వెళ్ళటం లేదు. కాకపోతే వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి అక్కడికి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సరే, ఉదయం లేవగానే మాకు దర్శనం ఇచ్చింది పోలీసు వారు. మా ఇంటికి పోలీసు వారు ప్రత్యక్షమయ్యారు. ఏంది స్వామి ఇప్పుడు కూర్చారంటే, సార్ మీరు ఆర్గనైజర్ అంటే ముట్ట అమ్మేస్తారయ్యా, ఇదేనా ఇప్పుడు చివరికి ఏంటది? మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లా? ఎండేయాలి కదా, ఖచ్చితంగా ఎండేయాలి కదా. దాంట్లో లీడ్ తీసుకుని ముందుకు వెళ్ళిపోయి బ్యారికేడ్స్ అవతల పడేసి అంబేద్కర్ ముందు వెళ్ళాలి. మీరెందుకు వెళ్ళట్లా? చివరికి ముఠా మెస్సులాగా ఎందుకుంటున్నారు? రెండోది, ఏం ర్యాలీ ఇది? మనం నిర్మించిన మెడికల్ కాలేజెస్ ఇవి ఉన్నాయని చెప్పి చూపించడానిక? మెడికల్ కాలేజీలు కొన్ని కట్టారండి, ఖచ్చితంగా కొన్ని కట్టారు. కానీ 8,000 కోట్ల నిధులు ఉంటే 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగతా నిధులు ఏమైనా అని జనాలు డబ్బు అడుగుతుంటే సమాధానం ఉందా అంబటి దానికి? నువ్వు నీ ఇంటి దగ్గర ర్యాలీ తీసుకొచ్చి ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? దానికి ఆన్సర్ ఉండదు. ఆ డబ్బు ఏమైంది? అది ఎక్కడ ఖర్చు పెట్టారు? లిక్కర్ మేకింగ్లోనే కలిపేశారా మొత్తం? చెప్పండి. 4,000 కోట్లు కాదు, ఇంకో 8,000 కోట్లు యాడ్ అయిపోద్ది దానికి. అప్పుడు దానికి సమాధానాలు ఉండవు. కానీ ఈ ర్యాలీలు ఈవెంట్ల కోసం మాత్రం నువ్వు ముందుంటావు. ఎలా కుదురుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే పార్టీ వీకెన్ అయిపోతుంది. మెడికల్ కాలేజ్ కడితే సరిపోదు, పక్కన హాస్పిటల్ ఉండాలి, నర్సింగ్ హోమ్ ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వయబిలిటీ ఉండాలి. అది కూడా ఫుల్లీ ఫర్నిష్ చేయలేని కెపాసిటీ.
కట్టారు 3 అంటే దాని పక్కన మెడికల్ కాలేజ్లే ఉండు, మెడికల్ కాలేజ్ పక్కన హాస్పిటల్స్ ఉండు, నర్సింగ్ హోమ్స్ ఉండు. దేనికి కట్టావు? కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వనికా? దేనికి కట్టావు? ఏదో ఒక జేబు నిండాలి కదా ఇలా అరాకొరా కన్స్ట్రక్షన్ చేయడం కంటే. ఫుల్ ఫ్లెక్స్ కెపాసిటీ ఇవ్వరా ప్రజల కోసం మీరు? ప్రభుత్వాలు కాలేజ్ కడితే ఆ మాత్రం ఆదరణ ఉండదా? ప్రైవేట్ కాలేజెస్ చూసైనా నేర్చుకోవచ్చు కదా ఎట్లా కట్టాలో. రాకపోతే అపోజిషన్ స్టేటస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, రోజు అడగాల్సింది. కళ్ళు దించి అని ఇలాంటి సోది మాటలు చెప్పడం కంటే కూర్చుని ఆయన ఒపీనియన్ అడిగితే ఆయన చెప్పుండేవాళ్ళు. అది కూడా రాదు. చివరికి ఏమైంది? ముఠా మేస్త్రిలాగా అయిపోయావు నువ్వు ఈరోజు. ఇది మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలని వచ్చాము, నోటీస్ ఇవ్వాలని వచ్చామన్నారు. నేను ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ రమ్మన్నాను, మరి ఇక్కడికి వస్తారేమో చూస్తాను. నేను ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పేదవాడికి వైద్యం, పేదవాడికి విద్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న ఈ 2 అంశాలు. సరే, ఇక ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రసాదించినటువంటి వరం. ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ టెన్యూలో రాజశేఖర రెడ్డి గారు ప్రసాదించిన వరం కాదు. ప్రజల డబ్బుతో ఒక స్కీమాటిక్ వేలో జనాలకి బెనిఫిట్ అవుదాం చేసిన ఒక స్కీమ్. రాజశేఖర రెడ్డి గారి దయ ఉండదు. చూసి మాట్లాడుకో ఒకసారి. యువర్ ఎడ్యుకేటెడ్. ఏ నాయకుడు దయ ఉండదు ఇక్కడ. అర్థమైందా? దయదచ్చు స్వామి అని జగన్మోహన్ రెడ్డికే చెప్పాలి అందరూ. ఎందుకంటే లిక్కర్, ఇలాంటి కల్తీ లిక్కర్ గవర్నమెంటే అమ్మితే చచ్చిపోతాం మేమందరం. లిక్కర్కి బానిసైన అందరి దయదచ్చు స్వామి అని అతను అడగాలి. ప్రభుత్వంలో ఏ ప్రతినిధి పట్ల దయ చూపించారు జనాల పట్ల అన్న వర్డ్స్ వాడడానికి వీల్లేదు. ఎవరైనా అడ్వకేట్, అది కూడా తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన దయ చూపించారన్నారు. అలాంటి మాట్లాడితే ఆయన ఊరుకో అంటారు. ప్రజాస్వామ్యంలో మేము మీ సేవకులు, మేము మీకు దయ చూపించడం ఏంటని చెప్పి విజ్ఞత నింపుతున్న నాయకుడు ఆయన. నిన్న లాబీలో లోకేష్ గారికి ఆ పక్కనున్న సెక్యూరిటీ జనాలు తోసేస్తుంటే ఆయన రూమ్లోంచి బయటకు వస్తుంటే ఏ కాలంలో ఉన్నారా? ఇంకా తాడేపల్లి ప్యాలెస్ యార్జన్ నడుస్తా మనకి ఇక్కడ, కీప్ క్వైట్, నార్మల్గా ఉండలేరా మీరు అని చెప్పి చాలా నార్మల్గా వెళ్తున్న ప్రజాసేవకులు ఇళ్ళు. దయ చూపించాలా? దయ చూపించాడు రాజశేఖర రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు దయా గియా గురించి? కరుణ లేదా అయితే జగన్మోహన్ రెడ్డిలో? కరుణ లేదా? రెండోది, వైఎస్ఆర్సీపీకి విద్య, ఆరోగ్యం రెండు కళ్ళు లాంటి అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడండి. చెప్తే విద్యలో మనం చేసిన పెద్ద మెట్టు ఏంటంటే ఇంగ్లీష్లో 4 మాటలు మాట్లాడించడం. తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ ఏమీ రాదు. ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే సీఎం గారికి ఒక ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని వచ్చేస్తాడు. ఏం చెప్తాం దానికి? గుడివాడ అమర్నాథ్ అయితే గుడ్డు పంచాంగం చెప్తా ఉంటాడు, నూడిల్స్ బండి తీసుకొస్తూ ఉంటాడు. జ్ఞానం, మేధావంతులు. ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన్ అయితే ఎవరు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారికి ఏ తెచ్చారు అధ్యక్ష? బ్లఫింగ్, ఓపెన్ బ్లఫింగ్. స్టేట్ మొత్తం పిచ్చి పిచ్చిగా మాట్లాడేయచ్చు. రాష్ట్రం అంటే విచ్చలవిడిగా దోచుకోవచ్చు. పోనీ వాసుదేవరెడ్డి అనే ఉన్నాడంటే లిక్కర్ కుంభకోణం రూపకర్తలు. దాంట్లో జనాలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, ఆరోగ్యం పోతుందన్న మినిమం కరుణ అనేది ల్యాకింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి లీడ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నిన్ను ఇంకా గ్రేట్గా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? అంతే, తప్పు అయిపోయింది. ఐమ్ సారీ, ఎక్స్పెక్ట్ చేయలేం. 2 కళ్ళు లాంటివి అన్నావు. విద్య, ఏం విద్య అమ్మ నువ్వు అందించింది? ఏం విద్య? బెల్ట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటున్న విద్య. చిన్న పిల్లల్ని కూడా ప్రమోషన్ కమోడిటీస్ కుండా వాడుకున్న గవర్నమెంట్ ఏ సిగ్గులైన గవర్నమెంట్ అని నేను అంటాను ఖచ్చితంగా. ఏ సిగ్గులేని గవర్నమెంట్? చిన్నపిల్లల బెల్ట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవాలా? వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కమోడిటీసా, నీకు ప్రాప్సా బయట తిరగడానికి? ఏమైనా సిగ్గుందా ప్రభుత్వం ఇలా చేయడానికి? అది కూడా మీ డబ్బా, ప్రజల డబ్బు. మా డబ్బులో నీ బొమ్మ ఏంటి? సిగ్గుండద్దు అసలు ఎవరైనా వేసుకునే ముందు? 2 కళ్ళ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? ఇది ప్రతి ఒక్కరికి తెలీదా? పుస్తకాల పైన అయితే ఆ తెలుగు అకాడమీ చైర్మన్ రాసిస్తూ ఉంటుంది ఒక లెటర్. తెలుగు అకాడమీ చైర్మన్ ముందు మాటలో తెలుగులో ఉండాలి, తెలుగు ప్రమోట్ చేయడానికి కూడా ముందు ఉండదు. ఫార్వర్డ్లు ఒక 10 పేజీలు దాటితే నోట్బుక్లోకి ముందు అక్షరాభ్యాసం చేయాలి పిల్లలు. ఎవరికి కావాలి నీ ప్రమోషన్? ఇవన్నీ మా డబ్బులతో చిల్లర రాజకీయాలన్నీ చేసి విద్య, వైద్యం అంట. ఆ వైద్యానికి ఏం చేశారు మీరు? 8,000 కోట్లు, 1,400 కోట్లు. దీనికి ఆన్సర్ రాదే, మీకు ఎవరికి రాదు. అసలు ఇంత నోళ్ళు వాగే ముందు నువ్వే వెళ్ళి అడగచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని, ఏం చేశావయ్యా అని చెప్పి. ఎందుకు ఈ కర్మ ఈరోజు? మెడికల్ కాలేజీ ప్రతి జిల్లాకి, ప్రతి పార్లమెంట్కి ఒకటి ఉండాలని భావించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చాలా ఆల్మోస్ట్ ఆల్ ప్రిపేర్ అయిపోయాయి. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు.
దారాదత్తం అంటే కిక్ బ్యాగ్స్. సుబ్బారావు పుల్లయ్య ఆయనకు ఉన్నటువంటి తాబేదా. సుబ్బారావు పుల్లారావు కాదు, ఇప్పుడైతే మనకుంది కసిరెడ్డి, అనిల్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఆఖరికి నీ పేరు కూడా ఎందుకు వచ్చిందో ఆర్టికల్లో, లిక్కర్లో, ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఎల్లారో పుల్లారావు ఏం పిచ్చి పిచ్చుకుందండి మాట్లాడడానికి? యువర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ అన్ అడ్వకేట్. ఆ పార్టీలో కొంచెం లర్న్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మీరే. కూర్చొని మీరు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు ధారాదత్తం చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ ఇస్ డిఫరెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అది డిఫరెంట్. ఈ కాన్సెప్ట్ కూడా తెలియకుండా జనాలకి ఎంతసేపు మనం విచ్చలవిడిగా మాట్లాడితే ఒక క్లౌట్ మన గురించి వింటారు కాబట్టి అన్న ఒక స్కోప్లో మాట్లాడుతున్నారు తప్ప, మీరందరూ తరం అయిపోయిన తర్వాత ఈ క్లౌట్ అంతా దేనికి పనికి రాకుండా పోతుంది. మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? మానసిక వైకల్యాన్ని నేర్పించే పార్టీ ఏం పార్టీ అండి? ఎవడన్నా ఒకళ్ళని తేజోపరితంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆశ నిలపాలి. నువ్వు పైకి వెళ్ళాలంటే ఆలోచనలు ఇవ్వాలి. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు తీసుకొస్తారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, లోకేష్ గారు జాబ్స్ తీసుకొస్తా అంటున్నారు, టీసీఎస్ అంటున్నారు, అశోక్ లేలాండ్ అంటున్నారు, గోయింగ్ టు లండన్, దే గోయింగ్ టు సింగపూర్, దే వర్కింగ్ దర్ లైఫ్ అవుట్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి హోప్ తీసుకురావాలి. నువ్వు ఈ రోజు ఈ పరిస్థితి కాదు, బెటర్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలని. నువ్వేంటే దిగజార్చుని మైండ్ సెట్ తీసుకొస్తావు? పీపీపీకి ప్రైవేటైజేషన్ కూడా డిఫరెన్స్ చెప్పలేదు. నువ్వు ఒక నాయకుడువా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్లైఓవర్లు అందరు పీపీపీ కాన్సెప్ట్స్ వెళ్ళవా? ఎలా వెళ్తాయి? ప్రైవేటైజేషన్లో అవుతున్నాయా? ఏమైంది అప్పుడు నీకు? లిక్కర్ కుంభకోణం గవర్నమెంట్ ఒక్కటే కూర్చొని గుద్దుకొని జనాలు చంపినప్పుడు సిగ్గులేదా ఈ మాట మాట్లాడడానికి? ల్యాండ్ గవర్నమెంట్ది, సీట్లు గవర్నమెంట్, మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ మేనేజ్డ్ బై ప్రైవేట్. దీన్ని తీసుకొచ్చేసి నువ్వు కంప్లీట్ ప్రైవేటీకరణ తీసుకెళ్లి కుమ్మేశారు. నీ మాటలు నువ్వే అంటున్నావు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయని చెప్పి ఎలారో పులారో డబ్బారో ఎవరు తిన్నాడో డబ్బులు అది చెప్పని. ఇది మీరు అర్థం చేసుకోండి. ఓడిపోయిన కూర్చున్న వాళ్ళు ఎందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. గెలిచిన ఆ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి రాడు. వదిలేండి అతన్ని, రాడు. ఇది యూట్యూబ్ స్టార్. ఇదే అంట నేను. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో కనుక్కోవాలంటే నేను యూట్యూబ్లో ఎత్తుకోవాలి. ఇది యూట్యూబర్, కాంపిటీషన్ ఇస్తాడు అందరు కూర్చుని. ఆ మిగతా 10 మంది రారు. ఎందుకంటే వాళ్ళకే సగం ఇన్ఫర్మేషన్ ఉండదు ఏం జరిగిందో. వాళ్ళు ఎక్కడ మాట్లాడరు, వాళ్ళు ఎక్కడ ర్యాలీలు తీరు. ఓడిపోయి కూర్చున్న వాళ్ళందరూ ర్యాలీలు, తిట్టడాలు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడానికి వెళ్తారు. ఇది ఇన్ఫర్మేషన్ పిల్ల స్టేట్కి కావాల్సింది చెప్పండి. ఇదే ఇన్ఫర్మేషన్ పిల్ల. జగన్మోహన్ రెడ్డి అంటాడు కూడా కూర్చుని పీపీపీకి ప్రైవేటైజేషన్ తేడా తెలీదు. పోనీ ఇట్స్ ఓకే, నేర్పిద్దాం. ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి ట్యూటర్స్ని పంపించండి, ఎకనామిక్ కోచెస్, ఫైనాన్స్ కోచెస్ని పంపించండి, న్యూస్ పేపర్స్ చదివినిపించండి, కోచెస్ పంపించండి. మేక్ దెమ్ లెర్న్. ఒకవేళ వీళ్ళు అంధకారంలో మునిగిపోకుండా ఉంటాం మన రెస్పాన్సిబిలిటీ కూడా కదా. ప్రతి ఒక్కళ్ళు ట్వీట్ చేయండి వీళ్ళకి, ఇది డిఫరెన్స్ అని చెప్పి సైట్ చేయండి ఎగ్జాంపుల్స్. వీళ్ళకి నేర్చుకుంటారేమో. ఉట్టి గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ కడితే సరిపోదు, పక్కన హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్ ఉండాలని ఐడెంటిటీస్ క్రియేట్ చేయండి వీళ్ళకి. అప్పుడన్నా ఎలారో పులారో డబ్బారో లేచుకు వేలుకొని ప్రజల్లోకి కొంచెమన్నా విజ్ఞత కలిగిన వస్తారు. ఇన్ని ట్వీట్లు జరుగుతున్నాయా మా గురించి అని చెప్పి సిగ్గుతోనే నేర్చుకుంటారేమో కాన్సెప్ట్స్. ఉర్సా పుర్సా తుర్సా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చాడు ముల్లు లుల్లు బుల్లు ఇలాంటి పిచ్చి మాటలని అన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో అతనికి కూడా చెప్పండి ల్యాండ్ ఎంతెంత కాస్ట్కి ఇచ్చారు. 99 పైసలు కాదని చెప్పి. ఇగ్నోరెన్స్కి మనం ఇచ్చే పిల్ ఏంటి? ఎడ్యుకేషన్, నాలెడ్జ్. ఎడ్యుకేషన్ చేయి దాటిపోయారు. నాలెడ్జ్ పిల్స్ ఇవ్వండి జనాలన్న కనీసం వీళ్ళకి. రిఫర్ దెమ్ విత్ నాలెడ్జ్. లేకపోతే ఈ వెనక వాళ్ళ నుంచున్న ప్రతి ఒక్కళ్ళు అవనండి, వీళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు అవనండి, ఇంకొక జోన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ జోన్లోకి వెళ్ళిపోతారు. మేబీ వీళ్ళు చెప్పింది గొప్ప, ఇదే నిజమేనేమో అని. రాష్ట్రంలో ఈరోజు కావాల్సింది చైతన్యం, అది లేదు మనకి. రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ ఎంత స్టాండర్డ్గా ఉందో దానికి అపోజిషన్ కూడా అంత స్టాండర్డ్గా ఉండాలి. ప్రశ్నించకపోతే రేపు ప్రజల డబ్బులో ఏమైనా తప్పు జరిగితే అపోజిషన్ లేకుండా గవర్నమెంట్ ఎలా రన్ అవుతుందని ఒక ల్యాబ్స్ ఉంటుంది. ఆ అపోజిషన్ని నీకు ఇచ్చిన 11 స్థానాలు కూడా నిలబెట్టుకోలేని పులి నువ్వు పులా. ప్రజలు నీకు 11 స్థానాలు ఇస్తే కనీసం నువ్వు గెలిచిన ఒక్క స్థానం పులివెందుల కన్నా నువ్వు వెళ్ళి పోరాడాలి. పులివెందుల్లో పులి అసెంబ్లీకి వెళ్దా? ఏం మాట్లాడండి ఇవన్నీ? నీలాగా అయితే వాళ్ళు బాడీ షేమింగ్ చేయరు కదా. ఎస్, ఐఎమ్ డైరెక్ట్లీ టెలింగ్ టు జగన్మోహన్ రెడ్డి. నేను చూశాను అసెంబ్లీ, నాకు పబ్లిక్ న్యూసెన్స్ కింద అనిపించింది అసెంబ్లీ ఆ రోజు చూస్తే. దించో అచ్చా అనుకుంటే ఇంత రఫ్గా వెళ్ళరు కదా, మాట్లాడతారు కదా, వెళ్ళడు. సో మీరందరూ కూడా ఒపీనియన్ మెన్షన్ చేయండి. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పిల్స్ ఎలా ఇవ్వాలి, వీళ్ళందరికీ బేసికల్లీ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ మధ్యలో డిఫరెన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ ఇదంతా కాకుండా మీ అందరి దృష్టిలో లిక్కర్ కుంభకోణం గురించి ప్రశ్నిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదా? అండ్ ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీ నుంచి టీడీపీలో జాయిన్ అయిపోతారు? దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐఎమ్ కంక్లూడింగ్. అంబటి గారిని అరెస్ట్ చేయరు అన్న ఒక సదుద్దేశంతో నేను ఈ షో కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.